Hi, good evening everyone. Good evening, good evening. Hello, hello. Good evening, Andy. Good evening. Hello, hello. Good evening, Andy. Good evening. Hi. Hello. Yeah, hi. Hello. Good evening, మహేష్ గారు. హాయ్ హాయ్ భరత్ గారు. నథింగ్ అండి, బయటికి వెళ్ళి అలా సరదాగా జస్ట్ ఇప్పుడే లైవ్లోకి వచ్చాను. రోజు రోజుకి మీ అందం ఎందుకు పెరుగుతుంది? నైస్ జోక్. నేనంత బాగోనండి. హాయ్ మను. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నైస్ జోక్, బిగ్ ఫ్యాన్. అచ్చా. హలో, థ్యాంక్ యూ. ఇంకా మీరు అసలు అన్నం తింటున్నారా? అన్నం తింటున్నారా? అమ్మ, నైస్ జోక్ మహేష్ గారు. ఇంకేంటి విషయాలు మను? థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మహేష్ గారు, మీరు జోక్స్ ఆపండి ప్లీజ్. ప్లీజ్ మీరు చెన్నై వెళ్ళకండి ప్లీజ్. మళ్ళా జోకా? ఈసారి ఏం జోక్ చెప్తున్నారు తెలుసుకోవచ్చా? చెన్నై ఎందుకు వెళ్ళకూడదు? చెప్పండి. హాయ్ తరుణ్. హాయ్ వసు. హౌ ఆర్ యూ? హాయ్ అమ్ము. హౌ ఆర్ యూ? హలో. రిక్వెస్ట్, వ్యూ రిక్వెస్ట్. ఓకే,
థ్యాంక్ యూ. వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో మనీషస్ బోల్డ్ బీట్ అని ఉంటుంది. యూట్యూబ్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ. చెన్నైలో హీరోయిన్స్కి టెంపుల్స్ కుదురుతుండగా మీకు కూడా కట్టేస్తారు. వావ్, నైస్ నైస్. మహేష్ గారు, రోజు మీ కామెంట్స్ కోసమైనా నేను లైవ్ ఆన్ చేస్తానండి. ఇంకేంటి విషయాలు? హలో, ఇది లైవ్ మొత్తం నేను యూట్యూబ్లో కూడా షేర్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, వాచింగ్ కూడా చేయండి. వాచ్ చేస్తే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వైజాగ్ వస్తే మీ దర్శనం ఇస్తారా? యు ఆర్ ఫ్రమ్ గుంటూరు రైట్? విల్ సీ అండి, నేను ఆ టైంలో ఎక్కడుంటాను. బట్ ష్యూర్ కలుస్తాను. హలో, ఒక దేవత కోసం ఎదురు చూస్తూ ఉన్న బతుకుదల భక్తుడులా. ఓకే, వెయిట్ చేస్తుంటా. ఓ మై గాడ్. మో ఇంకేమనిపిస్తుందండి? హలో, ఇంకా వ్యూయర్స్ ఎంతమంది తెలిసి వాచింగ్ 3 members. థ్యాంక్ యూ సందీప్ గారు, థ్యాంక్ యూ. మీరు కూడా రెడ్డిసేనా? కోటి సురేష్, హలో అండి. హలో, హాయ్ హాయ్. హలో హలో, యా హాయ్ హాయ్. సేమ్ పించ్ చాక్లెట్ లైవ్లో తీసుకుంటా. హాయ్ అండి, మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ అందరికి ఎలా కనిపిస్తున్నాను? బాగున్నాను అంటున్నారు. నేను అసలు బాగోనండి. మీ ఐస్ ఎక్కడ చేయించారు?
నా ఐస్ చేయించడం ఏంటి? అంటే అర్థం కాలేదు మీరేమంటున్నారు. ఐస్ భగవంతుడు ఇస్తారు, ఐస్ చేయించడం అంటే మీరెక్కడుంటారు? నేటివ్ వైజాగ్ అండి. ప్రజెంట్ నేను ద్వారకాతిరంలో ఉన్నాను. కొంచెం వర్క్ పని మీద తిరుపతి వచ్చాను. ఐ మీన్ అందముగా ఉంది అని. ఓ, క్లారిటీగా చెప్తే అర్థమవుతుంది. ఎప్పుడు వెళ్తున్నారు వైజాగ్? మేబీ 1 వీక్లో వెళ్ళొచ్చు. ఫెస్టివల్ ఉంది అండ్ మళ్ళా ఇక్కడ చిన్న పని ఉంది, మళ్ళీ రిటర్న్ రావచ్చు తిరుపతికి. ఫెస్టివల్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. హలో ఇప్పుడు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ యూట్యూబ్లో @మనీషాస్ బోల్బేట్ అని ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో సబ్స్క్రైబర్స్ పెరగాలని లైవ్లోకి వస్తున్నాను. ఏం ఫెస్టివల్ మేడం? అంటే ఊర్లో అమ్మవారి దాన్ని పైడితల్లి తల్లి ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది. కుదిరితే లైవ్ ఆన్ చేయడానికి చూస్తాను. బాగుంటుంది, చాలా గ్రాండ్గా, చాలా థ్రిల్లింగ్గా జరుగుతుంది ఫంక్షన్. అది ఫెస్టివల్ ఊరి అదే నియమం ప్రకారంగా ఒక గోట్ లోపల స్టమక్ లోపల పేగు తీసుకొని మెల్లో వేసుకొని మొత్తం ఊరు మొత్తం తిరుగుతారు. అది ఆయన తిరిగి వచ్చే వరకు బ్రతికే ఉండాలి. అదే ఆ ఊరి నమ్మకం. మా ఊరు ఐ మీన్ చాలా బాగా జరుగుతుంది. ఎక్కడ మేడం? గోపాలపట్నం. యా అవునండి, ఎగ్జాక్ట్లీ అక్కడే. మహేష్ గారు, మీరు గుంటూరా అన్నారు కదా, లేదా మీది గోపాలపట్నమా? నాకు కన్ఫ్యూజన్గా ఉంది. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు ఫెస్టివల్ 13th, అంటే చుట్టాలందరూ ఉంటారు. బట్ విల్ ట్రై, లైవ్ అయితే పెడతాను. చాలా బాగా జరుగుతుంది ఫెస్టివల్. కుదిరితే మా సిస్టర్ కూడా వస్తారు లైవ్లోకి. అంటే ఎస్ మేడం, ఐ యామ్ గుంటూరు, బట్ వైజాగ్లో ఎక్కువ ఉన్నాను. నేను 8 years ఉన్నా. ఓ అవునా, నైస్ అండి. అంటే వైజాగ్లో ఆ సరౌండింగ్స్లో ఉన్నారా మీరు? గోపాలపట్నం. లైవ్ కాదు, ఎండాడ. ఓకే. మీరు మ్యారీడా మేడం? లేదండి, మ్యారీడ్ ఏం కాదు. హాయ్ ఫనీ, ఏంటి ఇంటికి రావట్లేదు ఫనీ? టెంపుల్లోనే ఉండిపోతున్నావా? పెద్దవాడు అయిపోయావురా కదా. హాయ్, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు?
జాబ్ ఏం చేస్తారు? నేను ప్రజెంట్ జాబ్ హోల్డర్ కాదండి, బిజినెస్. మీ ఫెస్టివల్ అప్పుడప్పుడు. ఓకే, మీ ఫెస్టివల్ అప్పుడప్పుడు చెప్పండి. అప్పుడప్పుడు ఏం బిజినెస్ మేడం? నాది యాక్చువల్లీ కమింగ్ సూన్ అండి, ఎంఆర్ ప్రాపర్టీస్ అండ్ ఇంటీరియర్స్. దేవుడి దయతో స్టార్టప్లో ఉన్నాను. ఏమో విల్సి. హాస్టల్ ఒకటి ప్లానింగ్లో ఉన్నాను, అండ్ హోటల్ ఒకటి. అన్నీ స్టార్ట్ అంటే చెప్తానులేండి అన్నీ అయిపోయాక. ఏం బిజినెస్? సారీ, మీ ఫెస్టివల్ ఎప్పుడని? ఓకే ఓకే, 13th అండి ఫెస్టివల్. నా అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి కదా. చెప్పండి, ఇంకేంటి విషయాలు? ఏం ఎక్కడ వైజాగ్లో స్టార్ట్ చేస్తున్నారా హాస్టల్? మ్యాక్సిమం హైదరాబాద్ అండి హాస్టల్. అంటే వైజాగ్ కూడా ప్లానింగ్ ఉండే. స్టార్టింగ్ అయితే హైదరాబాద్ అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే మాది ఎంఆర్ క్యాటరింగ్ సర్వీసెస్ అండ్ తిరుపతిలోని మాది బ్రాహ్మణ భోజన హోటల్, మా అత్తమ్మ వాళ్ళది. ఇక్కడ కూడా ఒక హోటల్ తీసుకుంటున్నాము. ఆల్రెడీ క్యాటరింగ్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి ద్వారకా తిరుమలలో. బ్రాహ్మణ భోజనం అంటే మీకు ఆ టేస్ట్ తెలుస్తుంది కదా, చాలా బాగుంటాయి కూడా. ప్యూర్ వెజ్. తిరుపతికి వచ్చినప్పటికీ వైజాగ్లో అంటే నాది ఒక బిజినెస్ ప్లానింగ్లో ఉండే. ఈ పాటకి స్టార్ట్ అయిపోవాలి, కొంచెం డిలే అవుతుంది. డిస్కషన్స్ త్వరలోనే మాట. రియల్ ఎస్టేట్ బిజినెస్. యా ఎంఆర్ గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ ఇంటీరియర్స్. I am pure non-veg. Me also. Me also non-veg only. Me also non-veg. అంటే మా అత్తం సైడ్ వాళ్ళు ఓకే, బట్ అర్థం చేసుకుంటారు. హలో హలో హలో, హాయ్ హాయ్ అండి. ఇప్పుడే నా లైవ్లో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. యూట్యూబ్లో @ అని కొట్టి మనీషాస్ బోల్డ్ బీట్ అని టైప్ చేస్తే నా ఇన్స్టాలో ఉన్న ప్రొఫైల్ సేమ్ యూట్యూబ్లో కూడా ఉంటుందండి, ప్రొఫైల్ ఫోటో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫాలో మీ. మీ మ్యారేజ్కి పిలుస్తారా? యా డెఫినెట్లీ, కన్ఫర్మ్ అండి. నేను లైవ్ కూడా చేస్తాను. నేను అంటే మీ లొకేషన్స్కి నేను ఇన్వైట్ చేయకపోయినా నేను లైవ్లో ఎంతమంది వస్తే అంతమందికి ఇన్వైట్ చేస్తాను. అందరూ కంపల్సరీ రావాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా వాట్ ఎల్స్? హలో, మీరు బ్రాహ్మణ్లోకి ఓకే. లవ్ మ్యారేజెస్లో కామన్ కదా, వీ కెన్ అండర్స్టాండ్ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ మ్యాక్సిమం ఇయర్లో ఉండొచ్చు, అయిపోవాలి. ఇంకేంటి? హలో,
డెస్టినేషన్ మ్యారేజెస్ అవన్నీ ఇంకా ప్లానింగ్ అంత అయిపోయాక ప్లాన్ చేస్తాను. ఎక్కడ ఏంటి? మ్యాక్స్ వైజాగ్లోనే ఉంటుంది. యా డెస్టినేషన్ మ్యారేజ్ ఏదైనా రాసి పెట్టుండాలి. చెప్పండి ఇంకేంటి విషయాలు, మీరేం చేస్తూ ఉంటారు? అదేంటి స్పీడ్గా ప్లాన్ చేయండి, లైఫ్ ఈజ్ టూ షార్ట్. ఎగ్జాక్ట్లీ, బట్ ఏదైనా మనం అనుకుంటే వచ్చేది కాదు కదా. ఏదైనా ఎప్పుడు ఏంటనేది అది ఇలా చిటికలో అయిపోతుంది. ఐ ఆమ్ బిజినెస్ మ్యాన్. వావ్, ఏం చేస్తూ ఉంటారండి బిజినెస్ అంటే? హలో. ఓ లైవ్లో ఎవరు వాచ్? హలో, ఈరోజు లైవ్ కార్ పార్ట్స్. ఓ ఓకే. కార్ పార్ట్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఇంకా కార్ వాష్ అండ్ కార్ గ్యారేజ్ ఉంది. యా, నైస్. ఇన్ ఫ్యూచర్ ఓకే. కార్ పార్ట్స్ అంటే ఓకే. కార్ ఓకేనండి. అదే ఏవైనా కార్ పార్ట్స్ కావాలంటే మీకు నేను మెసేజ్ చేస్తాను డెఫినెట్లీ. మీది ఎక్కడ? గుంటూరులోనా మీ బిజినెస్? యాక్చువల్లీ నాది బిజినెస్ అండి, కార్ది. ట్రావెల్స్లో తిరుగుతుంది. డిజైర్. ఎస్, గుంటూరు అండ్ బెంగళూరు. ఓ నైస్. ఏవైనా ట్రిప్స్ అలాంటివి ఏవైనా ఉంటే కూడా కొంచెం ఇన్ఫామ్ చేయండి. నాది ట్రావెల్స్లో తిరుగుతున్నాయి వెహికల్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటండి విషయాలు? ఈరోజు లైవ్లో వచ్చాను. అందరూ బిజీగా ఉండుంటారు. ఈరోజు లైవ్లోకి ఎక్కువ మెంబర్స్ రావడం లేదు. మనం ఎప్పుడు కలుస్తామా? డెస్టినీ విల్ సీ అండి. విల్ సీ డెఫినెట్లీ విల్ సీ. ఇంకేంటండి విషయాలు?
ఇంకా అసలు ఎవరు ఫాలో, ఐ మీన్ లైవ్లో ఎవరు పెద్దగా కనిపించట్లేదు. కొంచెం మెంబర్సే వచ్చారు. ఓకే, లైవ్లో మీరు నేనే మాట్లాడుకుంటున్నాం. ఎనీవే మహేష్ గారు, మీరు బాగా నేను మీకు తెలుసండి, అంటే నన్ను దగ్గరుండి చూస్తున్నట్టు చెప్తున్నారు. హలో, అంటే గో టు జిమ్ మేడం అండ్ ఆల్సో ఫాలో డైట్. యా షూర్ అండి, డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ప్రెజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారండి? వైజాగ్ ఆర్ గుంటూరు? ఈ తీరం మీ హెయిర్ డ్రైగా ఉంది. ఓ మై గాడ్, మీరు ప్రతిదీ ఏంటి వాట్ కేరింగ్ కేరింగ్ మీ గర్ల్ ఫ్రెండ్ మీద చూసుకుంటే. ఇప్పుడు ఈ లైవ్లో డిస్కషన్ మీకు నాకే అవుతుందండి. ఓకే, నేను మళ్ళా వస్తాను లైవ్లోకి, ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ ఉంటే బాగుంటుంది అని. ఓకే, వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, @మనీషాస్ బోల్డ్ బీట్ అని ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే. థ్యాంక్ యూ, లవ్ యూ ఎవ్రీ వన్. బాయ్.